హలో అందరికీ నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండిల్ తీసుకొని నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను మొత్తం రవ్వ కేసరికి 3/4 కప్పు గీ తీసుకుంటున్నాను. అలా అయితేనే మనకు రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి గీ హీట్ ఎక్కగానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ప్రతి ముద్దలో మనకి డ్రై ఫ్రూట్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈ రవ్వ కేసరి అనేది మనం ప్రసాదంగా కూడా చాలా వరకు కుక్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేగాక నేను 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అదే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. సో ఈ విధంగా వేసాక మంచిగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ వేయించేటప్పుడు మనము స్టవ్ సిమ్లోనే పెట్టేసి వేయించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ కేసరి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ట్రిక్, మనం నార్మల్ వాటర్ వేయకుండా లైట్గా హీట్ చేసుకున్న వాటర్ వేస్తే మనకి ఈ రవ్వ కేసరి అనేది తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా మంచిగా వెన్నెల కరిగిపోయే విధంగా మనకి రెడీ అవుతుంది. సో ఈ విధంగా వాటర్ వేసాక ఈ విధంగా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుతూ ఉండాలి. సో నేను రవ్వ అయితే ఏ బౌల్తో తీసుకున్నానో అదే బౌల్తో 3 టైమ్స్ వాటర్ తీసుకొని లైట్గా హీట్ చేశాను. ఈ విధంగా మనకి రవ్వ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు ఇలైచీ వేసుకోవాలి. ఇలైచీ వేసాక కూడా మరొకసారి కలిపెట్టుకుంటే సరిపోతుంది. ఇలైచీ వేసాక మనకి స్వీట్కి సరిపడా చక్కెర తీసుకోవాలి. ఇక్కడైతే నేను 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు, ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళు కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ వేసాక కూడా మొత్తం మెల్ట్ అయ్యేలాగా మొత్తం ఈవెన్గా రవ్వలో కలిసిపోయే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపాక మనకి లాస్ట్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని వాటర్లో కలిపేసి లమ్స్ లేకుండా ఈ విధంగా పోసేసుకొని మంచిగా ఈవెన్గా కలర్ అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకుంటే మనకి రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలాగే మీకు ఇష్టం ఉన్న ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి రెసిపీస్ కోసం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.